ఓకే. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి డే 81 అన్నమాట. మనకి నిన్నటిదే టాస్క్ అనేది కంటిన్యూ అవుతుంది. టాస్క్ అంటే టాస్క్ కాదు. సో మనకి ఏంటంటే మెగా చెఫ్ కంటెండర్ అనేది కంటిన్యూ అవుతుంది. రోహిణి అండ్ నిఖిల్ది ఇద్దరిదే టీ షర్ట్ రాదు కదా. ఎవరికి మెగా చీఫ్ కంటెండర్ని చేయాలనుకుంటున్నారో హౌస్ మేట్స్ అంతా డిసైడ్ చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి అండి వాళ్ళు చేసిన విధానము, వాళ్ళ సపోర్టింగ్ ఏ విధంగా ఇస్తారు అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు. రోహిణి అండ్ నిఖిల్. గౌతమ్ వచ్చేసి చాలా చక్కగా మాట్లాడాడండి. ఏంటనంటే వరల్డ్ కార్డ్ తోటి వచ్చిన వాళ్ళని పంపించేసేయాలి, మేమే గెలవాలి అని చెప్పేసి అనుకున్నారు. సో ఇక్కడ మనం వచ్చిన దాంట్లో మనకి ఎక్కడ డిఫరెంట్ అనేది నాకు కనిపించలేదు. సపోర్టింగ్గానే ఉన్నాము అని చెప్పేసి నేను రోహిణికి ఇంతవరకు ఛాన్స్ రాలేదు కాబట్టి రోహిణికి ఇస్తున్నా అని చెప్పేసి చెప్తాడనమాట. దానికి అండి పృథ్వీరాజు హేళన చేసినట్టుగా నవ్వుతాడు. అదొకటి. తర్వాత అందరూ వాళ్ళ అభిప్రాయాలను చెప్తారు. కొంచెం ఎక్కువ మెజారిటీ రోహిణికే ఉంటుంది అన్నట్టు. ఏమంటారు అని అంటే మన తర్వాత పృథ్వీరాజు అంతా అయిపోయాక మధ్యలో పుల్లేసినట్టు అన్నట్టుగా దాని గురించి అన్నారు కదా మీరు, వైల్డ్ కార్డ్ వాళ్ళను మేము పంపించాలనుకున్నాము కప్ప అని అంటే, అది యాక్చువల్లీ ఏంటి అని అంటే మొన్న వీళ్ళకి ఎవరికి తెలియదు వాళ్ళు మాట్లాడుకున్నది. అప్పుడు ఓజీ క్లాన్ రాయల్ క్లాన్ అని ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటారు అన్నట్టు. సో అది మాట్లాడింది నిఖిల్. మొన్న మనకి నామినేషన్స్ కోసం అని చెప్పేసి సోనియా వస్తుంది కదా, అప్పుడు తను చెప్తేనే మన ఈ కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తోటి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. సో ఆ విషయాన్ని గౌతమ్ చాలా చక్కగా గుర్తుపెట్టుకొని చాలా చక్కటి పాయింట్ తీశాడనమాట. చాలా గొడవ జరుగుతుంది, నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు ఉంటుంది, నువ్వేం పీకలేవో అన్నట్టుగా మీదికి వచ్చి మాట్లాడి, ఎలా అని అంటే రెస్పెక్ట్ లేకుండా రూడ్గా. ఆయనకి ఏంటి కాన్ఫిడెంట్ అంటే మేము ఆడినా ఆడకపోయినా వట్టి కూర్చున్న జనాలు మాకు ఓటే, మేము ఏ విధంగానైనా సేవ్ అవుతున్నామా అని చెప్పేసి ఓవర్ కాన్ఫిడెంట్ బాగా ఉంది ఆయనకి. ఏదైనా మనము జరిగిన దాని గురించి మాట్లాడితే వెంటనే తను క్యాచ్అప్ చేయలేడు, తను మాట్లాడలేడు. ఎందుకనంటే మన బేబక్క మాట్లాడినప్పుడే అర్థమైపోయింది. ఇంకో వచ్చేసి ఏంటి అని అంటే వీళ్ళిద్దరి మధ్యలో మాట్లాడుకున్నప్పుడు విష్ణు మధ్యలోకి వస్తే గౌతమ్ చాలా చక్కగా పంచులేసి చేశాడనమాట విష్ణుకి. ఏంటి అని అంటే నువ్వెందుకు వస్తున్నావు మధ్యలో, ఇంతవరకు ఎప్పుడు వేరే వాళ్ళకి రాని దానివి నువ్వెందుకు వస్తున్నావు ఇప్పుడు అవసరమా అన్నట్టుగా మాట్లాడాడు. అక్కడ ఏంటన్నా అంటే తర్వాత డిఫెండ్ చేసుకుంటుంది. ఓర్జుకులా అని అన్నాడు కాబట్టి నేను వచ్చాను. అండ్ నువ్వు ఒక్కదానివే ఉన్నావా, ప్రేరణ ఉంది, యష్మి ఉంది, అందరు ఉన్నారు. సో తర్వాత ఏంటి అంటే యష్మి కూడా మాట్లాడుతుంది. ఇంకా అందరికి చెడ కనిపించేస్తుంది. మీదికి కొట్టడానికి వచ్చినట్టుగా వచ్చేసాడు పృథ్వీ. సో తర్వాత గొడవను సర్దుమనిపోతుంది. వీళ్ళందరూ మళ్ళీ డిస్కషన్ చేసుకుంటూ ఉంటారనమాట. రోహిణి, అవినాష అండ్ తేజ. అది ఏంటో అంత రూడ్గా మాట్లాడడము, రౌడీయిజంలా, క్లారిటీగా రౌడీయిజంలా కనిపిస్తుంది అని అంటారు. మనకి అండి అవినాష్ నిఖిల్ ముందరనే మనకి గార్డెన్ ఏరియాలో జనాలు అసలు ఏం చూస్తున్నారు, ఎట్లా చూసి ఓటేస్తున్నారో అర్థమే అయితలేదు. బయట ఇర్రెస్పెక్టివ్గా మాట్లాడేటోని సేవ్ చేస్తున్నారు, మంచిగా ఉండి కరెక్ట్గా ఆడినోని ఎలిమినేట్ చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఏంటనేది కూడా అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి, ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పేసి చాలా చక్కగా మాట్లాడాడు. అవినాష్ కరెక్ట్ మాట్లాడాడండి. సో దానికి కూడా పృథ్వీరాజ్ బిహేవియర్కి కూడా రోహిణి అండ్ తేజ కరెక్ట్గానే సమాధానం ఇచ్చారు. తర్వాత వచ్చేసి వాళ్ళు మాట్లాడుకుంటారు. రోహిణి నైట్ బయటకు వచ్చి మానికునికో ఉన్నటువంటి షర్ట్ని చూసుకొని మురిసిపోతుంది అన్నట్టు, ఫైనల్లీ నేను కంటెండర్ అవుతున్నా అని. పక్కన ఉన్నటువంటి మన విష్ణుప్రియ చూడగానే అక్కడ చిన్న హోల్ కనబడుతుంది. అప్పుడే మన తేజ అండ్ అవినాష్ ఇద్దరు వస్తారు. సో ఇక్కడ హోల్ ఉంది అని అంటే అది స్విమ్మింగ్ పూల్లో ఉండేసరికి అది కరెక్ట్గా ఏర్పడలేదు. అప్పుడే నబిల్ కూడా వస్తాడు. ఆ నబిల్కి చూపిస్తే ఇప్పుడు మీరే చేశారా అంటే లేదు అప్పుడే ఉంది, అదే చూపిస్తున్నాం నీకు అని అంటారన్నట్టు. సో ఒకవేళ నువ్వు సంచాలకుడుగా ఉంటే నువ్వేం చేస్తావు దేనికి అని అంటే, చిన్న హోల్ కాబట్టి నేను కన్సిడర్ చేస్తాను అని చెప్పేసి చెప్తాడు. దాని గురించి తెల్లవారు కూడా డిస్కషన్ జరుగుతుంది. నెక్స్ట్ డే ఏంటి అంటే పుయ్యపు అన్నాడు ఆటోపరావు అని చెప్పేసి మనకి నెక్స్ట్ సాంగ్ తోటి నెక్స్ట్ డే అనేది స్టార్ట్ అవుతుంది. అంటే 82 డే అనేది స్టార్ట్ అయిపోతుంది. అక్కడ వచ్చేసి డిస్కషన్ చేసుకుంటారు. అక్కడ ఒకటి ప్రేరణ అయితే కరెక్టే చెప్పింది, ఎందుకంటే కన్సిడర్ చేయొద్దు అన్నట్టుగా. తర్వాత డైనింగ్ టేబుల్ పైన కూర్చుండి నబ్బేళ్ళు నైట్ ఏం జరిగింది ఏంటి అనేది మొత్తం డిస్కస్ చేస్తాడు అన్నట్టు. ఇట్లా కామెంట్ చేశారు, నన్ను అడిగారు, ఇట్లా కామెంట్ చేశారు అన్నట్టుగా చెప్తాడు.
ఇంకా అండి తర్వాత వచ్చేసి మనకి విశ్వక్ సేన్ వస్తారు మెకానిక్ రాకీ అనే మూవీ ప్రమోషన్ కోసం అని. ఏంటి అంటే యాక్చువల్గా కిచెన్ టైమ్ అనేది టోటల్గా అయిపోయింది అన్నట్టు, దాన్ని పెంచడం కోసం అని చెప్పేసి విష్ణుని ఎంటర్టైన్ చేయమంటారు కానీ అంత పెద్ద ఏం చేయలేదు. తేజ చనిపోయినట్టుగా యాక్టింగ్ చేస్తాడు, విష్ణు ఏడ్చుకుంటూ ఉంటుంది. జస్ట్ 5 minutes అనే అంతే వస్తుంది అన్నట్టు తన కుకింగ్ టైంకి. తర్వాత వచ్చేసి ఏంటంటే ప్రేరణ రోహిణితోటి అంటుంది అది ఎలా కన్సిడర్ చేస్తారు ఏంటి, అది తప్పు అలా ఉండకూడదు కదా అన్నట్టుగా డిస్కషన్ చేస్తుంది. కానీ ఇంకా రోహిణి అనేది దాన్ని పెంచదు, ఇక వదిలేసే ఇంకా జరిగింది ఏదో జరిగిపోయింది వదిలేయాలి అన్నట్టుగా మాట్లాడుతుంది. తర్వాత వచ్చేసి విశ్వక్షేణ్ వచ్చాక అంటే మూవీ గురించి చెప్తారు. నాకు ఇక్కడ వచ్చిన దానివల్ల నాకు ప్రమోషన్ వల్ల నాకు 200 tickets మీ వల్ల రావాలి అన్నట్టుగా చెప్తారన్నట్టు. ఎంటర్టైన్ చేస్తారు కొంచెము. కుకింగ్ టైమ్ అనేది తన వల్లనే పెరుగుతుంది అన్నట్టుగా ఇన్ఫామ్ చేస్తాడు. లాస్ట్కి వస్తే ఏదో అదొకటి ఎంటర్టైన్ అయితే చేసుకుంటారు. లవ్ ప్రపోజ్ చేస్తున్నట్టుగా డ్యాన్స్ అది ఒకటి. అవినాష్ అండ్ తేజ ఇద్దరు పోల్ డాన్స్ చేస్తారు, వేరే చేయి వేరే అనే సాంగ్కి బాగా అనిపించింది, అది ఎంటర్టైనింగ్గా అనిపించింది. సో టోటల్గా అయితే ఇంకా 2 hours అనేది టైం అనేది వాళ్ళకి వచ్చేస్తుంది, కుకింగ్ టైమ్ అనేది. ఇక్కడ అండి ఇక వీళ్ళకి మెగా కంటెండర్స్కి టాస్కులు ఛాలెంజ్లు అనేది స్టార్ట్ అయిపోతాయి. పట్టు వదలని విక్రమార్కులు అని చిన్న టేబుల్ ఇచ్చారు, రోప్స్ ఉన్నాయి, వాటిని పట్టుకొని నిలబడాలన్నట్టు. డైస్ ఇస్తారు, ఆ డైస్ని వేస్తే ఏ కలర్ వస్తే ఆ కలర్ వాళ్ళు వేరే కలర్ మీదకి వెళ్ళాలన్నట్టు, ఆ కలర్ పైకి వెళ్ళాలన్నట్టు. సో అక్కడ వచ్చేసి గౌతమ్ సంచాలకుడిగా ఉన్నాను. డైస్ వేస్తారు. ఫస్ట్ వచ్చేసి మనకి పృథ్వీదే తీసేసుకుంటాడు అన్నట్టు, తను వచ్చేసి యష్మి దానిపైనకి వెళ్తారు. తర్వాత డైస్ పడ్డప్పుడు మనకి రోహిణి తేజ వీళ్ళందరిది అవుతుంది. లాస్ట్కి వచ్చేసి అండి మనకి ఫస్ట్ వచ్చేసి మనకి ఎవరిది పోతుంది అని అంటే విష్ణుది పోయింది, తర్వాత యష్మి, తర్వాత పృథ్వీ. ఏంటి అంటే తాను పట్టుకొని నిలబడాలి కదా రోప్ని, అది పట్టుకొని అంతగా నిలబడలేరు. సో లాస్ట్కి వచ్చేసి ఈ ఛాలెంజ్లో అయితే మనకి తేజ విన్ అవుతాడు. అక్కడ ఏంటి అంటే వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు రోహిణి అండ్ అవినాష్ వీళ్ళంతా. గౌతమ్ టైం చూసుకొని మంచిగా దెబ్బ కొట్టినట్టుగా అనిపించింది. ఫస్ట్ పృథ్వీ తీసుకున్నాడు, చాలా స్ట్రాటజీ ప్లే చేసినట్టుగా అనిపించింది అన్నట్టుగా మాట్లాడుకుంటారు. సో ఇక్కడ అంటే ఈ ఛాలెంజ్లో వచ్చేసి మనకి అయితే తేజ విన్ అయిపోయాడు. ఇంకా రేపు చూడాలి ఎవరు మెగా చీఫ్ అవుతారు, ఈ సీజన్ లాస్ట్ చీఫ్ అన్నమాట. ఇది ఫ్రెండ్స్. కానీ గౌతమ్ అండ్ పృథ్వీ గొడవ అయితే చాలా బాగా అనిపించింది. బాగా అనిపించడము అని అంటే స్పైసీగా అనిపించింది. ఎందుకు అని అంటే ఇక మనకి పృథ్వీరాజ్ గురించి తెలిసిందే కదా, అలా షర్ట్స్ పట్టుకునే టాస్క్లో కూడా అవినాష్ని 2 times మెడల్ పట్టుకుంటాడు. అసలు తనని ఎన్ని వీక్స్ 11 weeks ఎలా ఉంచారో అర్థం కాలేదు. అప్పుడే 3rd week 4th week వెళ్ళిపోయేవాడు. అసలు అప్పుడు ఏం ఆడాడని లేచాడా, సోఫా పైన కూర్చోన్నాడా, సోనియాతోటి బాత్కాని పెట్టాడా, అంతే అన్నట్టుగా ఉన్నాడు. ఇప్పుడు విష్ణుతోటి సో గ్రూప్ అక్కడ డిస్కషన్ జరుగుతుంది. ప్రేరణ అండ్ నబేల్, రోహిణి అండ్ తేజ ఇద్దరు పట్టుకున్నాక తేజ విన్ అవుతాడు, రోహిణి కిందికి దిగేస్తుంది. గ్రూపిజం అని అన్నారు, ఇండివిజువల్ గేమ్ అన్నారు, మరి ఏది ఇప్పుడు గ్రూప్ ఆడినట్టే కదా అన్నట్టుగా డిస్కషన్ చేస్తుంది అన్నట్టు ప్రేరణ నబీల్ తోటి. అక్కడ అలా అని అనిపించలేదు రోహిణిది. ఎందుకు అని అంటే రూప్ని పట్టుకొని ఇద్దరు వెయిట్ హెవీ బాడీ పర్సనాలిటీ వాళ్ళే. అక్కడ తనకి కంట్రోల్ అనేది కూడా లేకుండా పోయింది, అది మనకి చూస్తేనే తెలుస్తుంది. సో అలా అనడం కూడా కరెక్ట్ అనిపించలేదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి. మరిన్ని విషయాలతో కలుద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఒక ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి.